వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతోంది. అయితే తెలుగు రాజకీయాల నాయకుల తాకిడి కూడా తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ శ్రేణులు ఎన్డీఏ కూటమి మద్దతుగా తమిళనాడులో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు, సభలు నిర్వహించారు. అయితే రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఆర్కే రోజా, మరి ఈమె మాత్రం డీఎంకే తరపున రంగంలోకి దిగటమే చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమెను వైసీపీ పార్టీ అధికారికంగా పంపించిందా, లేకపోతే ఆమె స్వతంత్రంగానే వెళ్దాము ప్రచారం చేద్దామనుకున్నారా అన్నది మాత్రం స్పష్టత లేకపోయినప్పటికీ రోజా అడుగులు మాత్రం స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇవ్వటం గమనార్హం. అయితే తమిళనాడులో కీలక పాత్ర పోషిస్తోంది ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ. మరి కూటమికి రోజా మద్దతు తెలపటం వెనుక వ్యూహం ఉందనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు డీఎంకే గనక తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రోజాకి కీలక నామినేటెడ్ పదవి లేదా అధికార ప్రతినిధి హోదా ఇద్దామనే ఆలోచన ఇప్పటికే స్టాలిన్కు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చెప్పాలంటే రోజాకి తమిళనాడులో కూడా కాస్తో కూస్తో ఫేమ్ ఉంది కాబట్టి ఇది ఆమెకి ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగపడే ఛాన్సే. ఇక స్టాలిన్తో కూడా రోజాకున్న సాహిత్యం మనకి తెలిసిందే, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఏపీలో రోజా రాజకీయ పరిస్థితి అంతంత మాత్రంగా అనుకూలంగా కూడా లేదు అనే విశ్లేషణ వినిపిస్తోంది. ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో కూడా ఆమెకి చాలా వ్యతిరేకత పెరిగింది. మరి అభ్యర్థి మార్పు అంశం కూడా ఇప్పటికే చర్చల్లో ఉందని ప్రచారం జరుగుతోంది వైసీపీలో. మరి అదే సమయంలో సినిమా అయినా బుల్లితెర అవకాశాలు కూడా తగ్గినట్లుగా కూడా రోజాకు తెలుస్తోంది. ఒకప్పుడు ఆమె టీవీ షోలలో హోస్టుగా బిజీగా ఉన్నారు ఆవిడ. దాని తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు. వైసీపీకి వచ్చాక వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. దానివల్ల ఆమె ఇప్పటికి కూడా అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది. ఇక వివాదాస్పద వ్యాఖ్యల ముద్ర ఆమెపై ఎటూ ఉంది కాబట్టి ఆ ఇమేజ్పై ప్రభావం చూపించిందనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లోనే ఆమె కొనసాగాలా, లేకపోతే ఏమైనా కొత్త వేదిక వెతుక్కోవాలా అన్న ఆలోచనలో కూడా రోజాలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి మరొక పార్టీకి వెళ్తే గానీ ఖచ్చితంగా తన రాజకీయ ఉనికి కాపాడుకోవటం కష్టమే అని ఆమెకి తెలుసు. కాకపోతే గౌరవప్రదంగా మరొక రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడితేనే కొత్త ఆరంభం సాధ్యమవుతుందని ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే ఏపీలో వేరే పార్టీలోకి వెళ్ళాలన్నా అటు కూటమి ఇటు జనసేన ఉన్నాయి, లేదంటే బీజేపీలోకి చేరాలి. ఈ మూడిట్లోనూ రోజా చాలా వరకు ఎంతో కొంత నెగిటివిటీ చూపించారు కాబట్టి వాళ్ళ ముగ్గురు రోజాను తీసుకోవటం కష్టమే. ఆమె నోటుకున్న పిచ్చి వ్యాఖ్యలు కూడా అందరికీ తెలుసు కాబట్టి బురదలో రాయేసినట్లే ఉంటుందని ఎవరు తీసుకోవటానికి కూడా ఇష్టపడరు, ఇది ఆమెకు కూడా తెలుసు. తమిళనాడులో రోజాకున్న సినీ గ్లామర్, తమిళ భాషపై ఆమెకున్న పట్టు, అక్కడి ప్రజలతో ఉన్న ఆమె అనుబంధం ఇవన్నీ ఆమెకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్లుగానే కనిపిస్తాయి. ఇక డిఎంకే గెలిచిన పక్షంలో రోజా తమిళ రాజకీయాల్లో అధికారిక పాత్రలో కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక అధికార ప్రతినిధి హోదా లేకపోతే ఇంకేమైనా కీలక నామినేటెడ్ పదవి ద్వారా ఆమెకి కొత్త రాజకీయ గుర్తింపు దక్కొచ్చు. మరి అదే సమయంలో తమిళ బుల్లితెరలో కూడా ఆమె ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. మొత్తానికి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రోజా చురుకైన పాత్ర పోషిస్తూ అటు బీజేపీని మిగతా పార్టీలను కూడా దూషిస్తూ ఆమెదైన శైలిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇది కేవలం ప్రచారం మద్దతే కాదు, దీని వెనక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందనే విషయం అయితే ఖచ్చితంగా నిజమే. మరి ఎన్నికల ఫలితాల తర్వాత రోజా భవిష్యత్తు రాజకీయ దిశపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి తెలుగు రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనం ప్రారంభిస్తారా, లేకపోతే ఇదంతా ఫేకే తాత్కాలిక వ్యూహమా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.